తగ్గితే ఆరోగ్యం పాడవదు. ఇంటిగా అమ్మలా లేదన్నయ్య, నన్ను అవమానించిన దాన్ని అడ్రస్ లేకుండా చేసే వరకు నేను రానన్నయ్యా. ఏం జరిగిందిరా? అదేనన్నయ్య, ఆ కలెక్టర్ గారి జయసింహ గారి మరదలు అది నన్ను దెబ్బ కొట్టిందన్నయ్య. జయసింహ గారి మరదల? అది నీకెలా తెలుసురా? అది కూడా నేను చదివే మెడికల్ కాలేజీలో చదువు. అందంగా ఉంది కదా అని ఐ లవ్ యూ చెప్పాను. అది యాక్టివ్ అన్నది. పోనీ డబ్బులకు లొంగుతుందేమోనని రేట్ అడిగాను. అంతే తాచి కొట్టింది అన్నయ్య. అర్థమైంది తమ్ముడు, అర్థమైంది. ఆ కలెక్టర్ గారు పేదవాళ్ళ పట్టాలు ఇచ్చి నాకు శత్రువయ్యాడు. వాడి మరుదులు నిన్నొకటి నీకు శత్రువైంది అన్నమాట. అయితే ఢిల్లీ నుంచి అన్నయ్య రాగానే వాళ్ళ అంతు చూడాలి. ఎందుకురా? వాడి జీవితంలో మనమే కోలుకోలేదురా. అది ఎలాగా చెప్పు? రేపు డేట్ ఎంత? జనవరి 26. ఈ రోజే ఫిక్స్. స్వాతి శీలానికి షేపులు లేకుండా పోవాలిరా. స్వాతి, నన్నే అవమానించి పంపిస్తావా? నిన్ను నీ బావని ఏం చేస్తానో చూడదు. పదానయ్య, త్వరగా రావాలి. ఏ రోజైనా నువ్వు ఎదురొస్తే గాని ఎక్కడికైనా వెళ్ళనని తెలుసు కదా. బావగారికి ఇదొక బెస్ట్ సెంటిమెంట్ కాబోలు. ఒక్క రోజు నేను రానంత మాత్రాన ఏం జరుగుతుంది బావా? ఒక్కరోజే కదా అని ఆ సూర్యోదయం రాకుంటే ఆ రోజంతా చీకటాలు అమ్ముకుంటుంది. అలాగే ఒక్కరోజే కదా అని నువ్వు నాకు ఎదురు రాకుంటే ఆ రోజంతా నా మనసు ఎన్నో సమస్యలతో చీకటాలు అమ్ముకుంటుంది స్వాతి. సరే అలాగే బావా. స్వాతి, నీకో విషయం చెప్పనా? స్వాతి, ఈ రోజే మన పెళ్లి. నిజా బావా? స్వాతి, స్వాతి, అమ్మాయి గారు అబ్బాయి పెట్టు. దండలు మార్పించు, ఇప్పుడు కాదు, దండలు మార్పించు. ఓమకర నమః, ఓమ భగవంత నమః, ఓమ భగవంత నమః, శ్రీకల నమః, ఓమ మహాసాంకరాయ నమః, ఓ చంద్రాయ
ముత్తైదురాలు గారు వచ్చింది. మంగళసూత్రం కట్టించు పని అయిపోద్ది. ఏమ్మా కనపడదా? ఏమంటే పంతులు గారు అమ్మాయికి కనపడలేదంట. కొంచెం ముందుకు రమ్మా కనపడుద్ది. ఇప్పుడు కనపడదా? అది దివ్యంగా ఉంది ఆయన చక్కన దంత ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఎల్లకాలం 10 మంది పిల్లలు అట్లనే ఉండాలి. చల్లవాళ్ళు కట్టుకో బల్లి పోలు తెచ్చాను మంట మంట కళ్ళుకో నరసరాత్రి నరసరాత్రి ఎనగని బాబుకి యమరాత్రి యమరాత్రి పొలాలుగా బదురాత్రి పలురాత్రి
విరిగింది. కావాలంటే ఇస్తాడు. కూర్చోవాలి. మొత్తం కూర్చోండి కూర్చోండి. మొత్తం కూర్చో. ఏం చేస్తున్నావే స్వాతి? స్వాతి స్వాతి పుస్తకంలో సంసారం అదే డాక్టర్ సమావేశం సరసం గురించి చదువుతున్నావా స్వాతి? నువ్వు నేను తెలుస్తాయి కన్నారు కనుక కలవరింత పుడుతుంది. మీ జాకెట్కు తగ్గిపోతుంది, శీలం చితికిపోతుంది, శరీరం చెమటలతో తడిసిపోతుంది. చూడు సుకుమారి సత్య నీలాంటి ముద్దుగా పిలిచే పేరు సత్య. సత్యాన్ని చేయడం నా హాబీ. 100 మానభంగాలతో సెంచరీ పూర్తి చేసి నీళ్ళు బొక్కెక్కిపోతున్న గ్రీకు వీరుణ్ణి. నీలాంటి అందాలను అనుభవించడంలో మన్మధుడిగా మొగుడి లాంటి వాడిని. చాలా ఒకసారి ఇంకా చెప్పమంటావా పోయి? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ పాయింట్గా వస్తున్నారు పాప. కలెక్టర్ నా స్థలాన్ని పేదోళ్ళ పట్టాలిచ్చి నా వ్యాపారంలో కోట్ల రూపాయల నష్టం తెచ్చాడే. అది అలా ఉంచితే నా తమ్ముడు నీ వంటి చేయవేశాడని పంపించాడు నీ బావ. వాడి సంగతి తెలుసుకుందాని వచ్చానే. ఎక్కడా నీ బావ? ఎక్కడా? నాకు తెలీదు. తెలియదు తెలియదు. ప్రేమ వంశం కాదు, రేపుల వంశం. కానీ నా తమ్ముడు నిన్ను ప్రేమించాలని చెబితే నువ్వు ప్రేమించాలని ప్రేమతో చెప్పుతో చెప్పకుండా కొడతాను. అందుకే నీ తండ్రి నీ జీవితంలో కోలుకొని రేపు కొడతాను. మిస్టర్ సత్యరాజ్, ఒక అమ్మాయిని అదే మగాడు వస్తావని అడిగితే చెప్పుతో పట్టక ప్రేమతో రాను అని చెప్తుందా? అలా అని నీ అక్కో నీ చెల్లో చెప్పుండొచ్చేమో కానీ నేను మాత్రం అలా చెప్పను. ఇంకా మా బావ సంగతి చెప్పమంటారా? మా బావ నీతికి నిజాయితీకి మారిపోయాడు. ప్రజా రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడే గాని నీళ్ళని సోనస్కు భయపడి తను చేసిన వృత్తికి అన్యాయం చేయడు. మర్యాద కలిసి వెళ్ళు, లేకపోతే పోలీసుకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తాను. జాగ్రత్త. నన్ను పోలీసులు పంపిస్తావే? నన్ను లాకప్ లో పెట్టిస్తావా? నన్ను అరెస్ట్ చేయిస్తావా? నన్ను నేను అరెస్ట్ అయినా 5 నిమిషాలకి ఈ ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. నువ్వు పిలిపించిన పోలీసుల్ని నా పడక గది గడప దగ్గర కుక్కల కాపలా కాయిస్తాను. నీ శీలాన్ని వేలం పాడగా మార్చి నువ్వు పిలిపించిన పోలీసుల్ని పడక గది గడప దగ్గర కుక్కల కాపలా ఇస్తాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నన్ను ఏమీ చెయ్యొద్దు. పడక బంగారు బారామని ఆ తమ్ముడు దేవరాజు వచ్చే వరకు ఏమి చేయను. అయినా నువ్వేమన్నా ఐశ్వర్య అనుకున్నావా? లేక మీద చేయను అనుకున్నావే? వాళ్ళే అన్నాల బడిలో కడలు చూపిస్తుంటే నువ్వంటే కింద నుండి పై వరకు పరికిని ధరించావు. వద్దు, ఒంటరిగా నవలపై అత్యాచారం చేయడం అంత మంచిది కాదు. నన్ను వదిలిపెట్టండి. ఒక్క క్షమించేవాడిని. కానీ నువ్వు నీ బావ కలిసి 3 తప్పులు చేశారే. నెంబర్ 1, నగరం నడిబొడ్డున ఉన్న పాత బస్తీలను మురిగేయడం తరిమి కట్టి పెద్ద 5 స్టార్ అన్న కట్టి ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి నా ఉంపుడు గతలకి ఈతల పోటీ పెడదాం. నీ బావ కలెక్టర్ పేదవాళ్ళ పట్టాలిచ్చి పెద్ద తప్పు చేశాడే. నెంబర్ 2, ఆఫ్రికన్ లడుకునే హై స్కూల్ పిల్లవాడి నుండి అవినీతి తీర్పు చెప్పి హైకోర్టు జడ్జిల వరకు నా కార్యవాహనం వింటే అడలి చేస్తారే. అలాంటిది నీ బావ నా మనుషులో తన్ని పంపిస్తాడా? నంబర్ 3, నా తమ్ముడు నీ వంటి వాడు చేయవేశాడని తన్ని పంపించాడే. ఈ 3 తప్పులకు శిక్ష ఏమిటో తెలుసా?
నువ్వు 3 నిమిషాల పాటు ఒంటికాలపై నగ్నంగా నిలబడాలి. నీకు పెద్ద శిక్ష. నా ప్రాణం పోయిన ఆ పని చేయను. చెయ్యవా? చెయ్యవు? చెయ్యవా? ఇదిగోరా నిన్ను చంపదెబ్బ కొట్టిన చెక్కుముకి రవ్వ. మనమేమిటో మన పవనేమిటో తెలియాలంటే దీన్ని నా ముందు 3 నిమిషాలు ఒంటిగాలిపై నగ్నంగా నిలబెట్టరా. అప్పుడు అది కుమిలి కుమిలి చావాలి. అది దాన్ని మన కెమెరాలో ఫోటోలు తీసి మీ కాలేజీ పోస్టులుండా పెద్ద పెద్ద పోస్టులు వేయించరా. అది చూసి అది గుండె పగిలి చావాలి. ఆ కలిసిగాడు గుండె పగిలి చావాలిరా. సొగసరి నా మగసిరి తెలియకరి ఎప్పుడు నీకు నా మగసిరి రుసు చూపిస్తాను. ఎక్కడికి పోతాడు? పట్టిన దోరజామ పండు లాంటి ఈ చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. సోయ గాయాలతో నా దాహం తీర్చుకుంటానే. సింగారాన్ని సింగారించుకున్నా అందానికి 6 గజాల చీర అడ్డుతెరగా కట్టావు. దేవరాజు నీకు దండం పెట్టాను, నన్నేమి చేయొద్దు. ఇలాంటి సమయంలో 2 చేతులు కలిపి దండం పెట్టకూడదు. ఆ 2 చేతులు కలిపి నన్ను కౌగిలించుకొని కౌగిట్లో బంధించాయి. ఎక్కడికి పోతావు? నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? నేను తలుచుకుంటే నిన్ను మించిన రంబను దాని అమ్మాయిని కూడా బొమ్మలా ఆడించగలను. విన్నావా? ఓహో వినలేదే. అందుకే 7 పగళ్ళు 7 రాత్రుల దాకారం చేసిన సన్నివి తీరని నీ అందాన్ని ఎప్పుడే 3 నిమిషాలు అనుభవించి తప్పించుకొని పారిపోతా.